తేదీ అక్టోబర్ 30, వారం గురువారం, తిథి అష్టమి ఉదయం 10:06 వరకు, నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం 6:33 వరకు, వర్జ్యం రాత్రి 10:36 నుండి 12:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:41 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:32 నుండి 3:18 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన సమాచారం అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృషభ రాశి. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారు శివ పంచాక్షరి స్తోత్రం పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. రుణ బాధల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కాంట్రాక్టులు లభిస్తాయి. ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది. శివారాధన చేయడం, శివ దర్శనం చేసుకోవడం చెప్పదగినది. కర్కాటక రాశి. ఉద్యోగంలో స్థాన మార్పులు ఉంటాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు విస్తరింపజేస్తారు. సోదరుల నుండి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. శివనామస్మరణ చేయడం చెప్పదగినది. సింహరాశి. కుటుంబంతో కలిసి అనుకోని ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు, అదేవిధంగా కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి, ప్రభుత్వ రంగాల వారికి ఆహ్వానాలు అందుతాయి. మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ రాశి వారు విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగినది. తులారాశి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. వృత్తి వ్యాపారంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. వస్తు లాభాలు. శివనామ స్మరణ గాని, శివాలయ దర్శనం గాని చేసుకోవడం చెప్పదగినది. వృశ్చిక రాశి. అనుకునే అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోండి. ఆర్థిక వస్తువులు అంత అనుకూలంగా ఉండదు. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ధనుసు రాశి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శివనామస్మరణ చేయడం చెప్పదగిన సూచన. మకర రాశి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకోని మార్పులు. కుంభరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి. నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలు ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది.